ఇక స్థానిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో ఓ మహిళ జాక్పాట్ కొట్టింది. 60 ఏళ్ల వయసులో అదృష్టం తలుపు తట్టడంతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించబోతోంది. సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. అయితే 1600 ఓట్లకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలో ఏకైక ఎస్సీ మహిళ ఓటరు నమోదై ఉండడంతో ఈ లక్కీ ఛాన్స్ దక్కినట్లయింది. ఇప్పుడు ఆ గ్రామంలో కొంగర మల్లమ్మ అనే మహిళే గ్రామ సర్పంచ్ స్థానానికి ఏకైక పోటీదారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం 450 మంది ఎస్సీలు కాపుల కనుపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా రోస్టర్ విధానంలో ఆశాలపల్లి గ్రామానికి ఎస్సీ మహిళా స్థానం రిజర్వ్ చేయబడింది. దీంతో అన్ని పార్టీల నేతలు మల్లమ్మ ఇంటికి క్యూ కట్టారు. వారి పార్టీ తరపున ఎన్నికల్లో పాల్గొనాలని కూడా నేతలు కోరుతున్నారు. ఉపాధి నిమిత్తం ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు తన కుటుంబాన్ని కడుపున పెట్టుకుని కాపాడారని, వారి రుణం తీర్చుకునే అవకాశం ఇలా రిజర్వేషన్ రూపంలో వచ్చిందని సర్పంచ్ అభ్యర్థి మల్లమ్మ తెలిపింది. సర్పంచ్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది. మా ఆశాలపల్లి గ్రామంలో ఎస్సీలు లేని కారణంగా అయితే ఒక్కరే ఒక్క మహిళ ఉంది. ఆమెకు ఎస్సీ ఉమెన్ కింద వచ్చింది. అదే ఎడ్యుకేషన్ అయితే కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే బెటర్గా ఉంటుందనే ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడు మనం అది మార్చే పొజిషన్లో ఉంది గవర్నమెంట్. అంటే మారుస్తే బెటరు, లేదు అంటే ఏకగ్రీవంగా మళ్ళమ్మని ఎన్నుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక కొంచెం ఎడ్యుకేషన్ కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెను కొంచెం మనం వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపేయాలనేది కోరుకుంటున్నాం. అయితే గ్రామ ప్రజల ఆలోచన ఏంటంటే కొంచెము ఎడ్యుకేటెడ్ అయినా లేదంటే జనరల్కు మార్చినా లేకపోతే రిజర్వేషన్ చేంజ్ చేసినా కొంచెం బాగుంటుంది అనేది ఆలోచన ఉన్నది. సాధ్యమైనంత వరకు అది మార్చండి. లేకపోతే ఇక గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారము ఉమెన్ ఎస్సీ ఉమెన్కి వచ్చింది కాబట్టి ఆమెనే ఏకగ్రీవం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఊరికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. నాకు అన్నీ ఇక్కడే అయినాయి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను ఇక్కడనే బతుకుతాను. అన్నమ్మ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసిండ్రు, మనిషికింత సాయం చేసిండ్రు, మనిషికి బియ్యం వేసిండ్రు, డబ్బులు చేసిండ్రు. వాళ్ళే జీతం ఉన్నాయి, 1,00,000 రూపాయలు పెట్టి దినాలు వారాలు చేసిండ్రు. వాళ్ళు నాకు సీట్ వచ్చింది, ఉండగలుగుతా, చేయగలుగుతా. అందరూ సాయం చేయండి.